వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దులైలేరు, దానికి సంజాయిషి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకోలేదు, హామీలు తుంగలో తొక్కాడు, మోసం చేశాడు. ఆ రోజు ఆ పాలన ఉంది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా 99% చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి, లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్కి కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చినవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్ సెక్టర్స్ అన్నిటినీ డెవలప్ చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి, ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి మేము వచ్చినాము, మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ. అదే నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటేని ఆమె అంటారు, ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటేనే ఆయన అంటాడు. రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ, 10 పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు. ఏది హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ దానికి నిలబడుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎవరు నమ్మే అవకాశం లేదు. వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పిన దానివల్ల ఉపయోగం దానివల్ల ఏముండదు. వాస్తవం మీద ప్రజలకు తెలుసు, వాస్తవం మీద మీకు తెలుసు. ఎప్పుడైతే ఇట్లా చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకునో లేకుంటే డైరెక్ట్ ఓటు చీల్చాలని ఇంకోటి చేయాలా, అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టి 12 ఏళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు. 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి జాప్తేనో లేకుంటే మేము కలుస్తామంటే ఎవరు రారు ముందుకు? ఓ బలమైన నాయకుడు, బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చారు, తర్వాత హామీలు అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రాలే అధికారంలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. ఈ పార్టీ మనకు వచ్చిన ఎంపీల మీదనో మన దీని మీదనో అక్కడ డిపెండ్ అయి ఉన్నా లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రెజరో ఎక్కువ ఉంటుంది. మనదేమో పార్టీ సెంటర్లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు. అక్కడ ఎవరు దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది. అలాంటప్పుడు వాళ్ళేదో చేస్తారు. అలాగని వదలలేదే, ఎప్పుడు గుర్తు చేసి అదే నేను అన్నది. మేము మర్చిపోలేదు. ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు. ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది, అత్యవసరం అది కూడా ప్రజల్లో ఉంది. ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం, సమస్యలకు పరిష్కారం దొరకదు. అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం. అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం. దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు, యుద్ధం కాదు కదా. ప్రెజర్ చేయగలగాలి. ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా. ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మేము ఆశిస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు. ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు. రెండవది ఈ వేగ్ అధికారం నెక్స్ట్
పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలతో వాళ్ళు వచ్చారు. సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అవినీతిలో ఉన్నారు అనుకోవాలి. లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారు అనుకోవాలి. దానికి అర్థం లేని ఆరోపణ అది. ఏపీలో అభివృద్ధి లేదు, ఏపీలో అభివృద్ధి లేదు, త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది, దేశంలో గానీ ఏపీలో గానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు. అదే నేను అంటున్నా కదా, ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి. ఒకటి, ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉంది, అది చెప్పాలి. అలాగే 2014లో కొత్తగా వీళ్ళు కలవలే, 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చారు. మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము, అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది, మేము అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము అనే సాహసం కూడా చేయలేకపోయినారు. ఇంకా ఊరికి వచ్చామా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి, లేదా డిమాండ్ చేస్తున్నాము, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి, ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి, అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్నో వాళ్ళ రిక్వెస్ట్నో నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా.